హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోరా కేక్స్ అయితే చేస్తున్నానండి. ఈజీగా అలాగే టేస్టీగా చేద్దాం, తొందరగా వచ్చేయండి. ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి. మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఒక అరకప్పు అయితే పాలపిండి తీసుకున్నానండి, పాల పొడి. ఒక అరకప్పు పంచదార పొడి తీసుకున్నానండి. స్వీట్ ఇంకా తినేవాళ్ళు అయితే ఇంకొక 2-3 స్పూన్లు అయితే యాడ్ చేసుకోవచ్చు. అందులో చిటికె సాల్ట్ తీసుకున్నానండి. ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే నేను ఇలా కలిపేస్తున్నానండి. ఇలా కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలు అయితే వేస్తున్నానండి. ఇది దోశ బ్యాటర్లో అయితే కలుపుకోవాలండి. ఒకసారి పాలు ఎక్కువ వేస్తారంటే ఇది బాగా లూజ్ అయిపోతుందండి, మీరు చూసుకొని వేయండి. ఒక అర స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, ఒక స్పూన్ వరకు తేనె వేసి ఈ విధంగా అయితే కలిపేస్తున్నానండి. చూడండి, దోశ బ్యాటర్లో అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే కలిపేసుకున్నానండి. ఒక పెనం పెట్టుకుని నేనైతే దోశల పెనం తీసుకున్నానండి. అందులో కొంచెం నెయ్యి వేసుకొని డిష్యూతో అయితే తుడిచేసానండి. ఒక గరిటె పిండి వేసుకుని నేను ఇలా వేసుకున్నానండి. ఒక 2 నిమిషాల వరకు కూడా ఇలా మూత పెట్టి వేయించానండి. ఇలా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేస్తున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇది రెండో వైపు కూడా తిప్పుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నానండి. ఇదైతే సిమ్లోనే వేయించాలి. ఇలా వేగిన తర్వాత ఇంకొక కేక్ కూడా వేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వేసాను. నేను కలిపిన ఒక కప్పు పిండికి నాకు 6 కేక్స్ అయితే వచ్చాయండి. నేను చాక్లెట్ సిరప్ అయితే తీసుకున్నానండి. ఒకవేళ ఇది లేకపోతే కనుక డైరీ మిల్క్ కూడా తీసుకోవచ్చు. డైరీ మిల్క్ మెల్ట్ చేసుకుని దాన్ని ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా వేసుకుని అయితే ఒక స్పూన్తో నేను ఇలా స్ప్రెడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత పైన ఇంకొక కేక్ పెట్టేస్తున్నానండి. ఈ విధంగా 2 పీసెస్గా అయితే కట్ చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.